డిన్నర్ కి ఓన్లీ ఫ్రూట్స్ తినొచ్చా? మనం చాలా మంది అడుగుతున్నారు. దీని ఆన్సర్ ఏంటో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, రెస్ట్ హాస్పిటల్స్ గుంటూరు. సో ఎక్కువ మంది నన్ను అడిగేది, నేను ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాను లేకపోతే జస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటాను, ఇది తీసుకోవచ్చా ఓన్లీ, ఇంకేం తీసుకోకుండా అంటే దానికి నేను 3 ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఒట్టి ఫ్రూట్ తీసుకోవడం వల్ల దాంట్లో ఒట్టి షుగరే ఉంటుంది. ఫ్రూట్ లో మనకి ఎక్కువ భాగం షుగర్స్ ఉంటాయి. అది ఏంటంటే మనకి సడన్ గా షుగర్ పెరగడం జరుగుతుంది, ప్లస్ మనకి షుగర్ కంట్రోల్ లేకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే, మనకి ఫ్రూట్స్ తో కడుపు నిండు ఉండదు, ఉన్నా కూడా అది టెంపరీగానే మళ్ళీ ఒక గంట 2 గంటలకు ఆకలేసేస్తుంది, మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది. అది మనకి టెంపరీయే కానీ లాంగ్ టర్మ్ గా ఇది కాదు. సో మూడోది ఏంటంటే, బ్యాలెన్స్డ్ డైట్ కాదు ఫ్రూట్ అనేది. ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ లేదు, ప్రోటీన్ లేదు, కొంతవరకు ఫైబర్ ఉన్నా కూడా అది ఎక్కువసేపు మనకి ఆకలి కాకుండా మన స్టమక్ ని ఫుల్ గా ఉంచలేదు. సో మనం ఏం చేయాలంటే ఒక ఫ్రూట్ అనేది మన డిన్నర్ లో ఒక పోర్షన్ లాగా చేసుకొని తినడం బెటర్, అంతే తప్ప అది కంప్లీట్ రిప్లేస్మెంట్ అనేది ఇట్స్ నాట్ సజెస్టబుల్. ఎందుకంటే కంప్లీట్ మీల్ అనేది ఎప్పుడు అవ్వదు ఫ్రూట్. సో మీరు అదొక ఫుడ్ తో పాటు అంటే మీరు ఏం తీసుకున్నా ప్రోటీన్ ఉండాలి, కొంత ఫ్యాట్ ఉండాలి, కొంచెం కార్బ్స్ ఉండాలి. సో కాబట్టి మీరు ఆ కార్బ్ సోర్స్ ని ఫ్రూట్ లో పెట్టుకోండి. మీరు వేరే మిగతా సోర్స్ మీరు మన వీడియోస్ లో నేను చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. మీరు డిన్నర్ కి ఏం తినాలి ఏంటి అని అది చూసుకొని మీరు యూ కెన్ గెట్ అవేర్నెస్. థ్యాంక్ యూ.